ఏసీ న్యూస్కి స్వాగతం. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న సిఆర్పి సిఆర్ఎంలను పాత పద్ధతిలోనే కొనసాగించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిఆర్ఎంటీలకు ఏబీ క్లస్టర్ విధానాన్ని విరమించుకోవాలని, పాత పద్ధతిలోనే కాంప్లెక్స్లను సిఆర్ఎంటీలను కొనసాగించాలని, సిఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, తన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మమ్మల్ని మేము తీసుకునేటప్పుడు నియామకం జరిపేటప్పుడు స్థానికత అంటే కాంప్లెక్స్లో ఉండేటటువంటి ఆ స్కూల్ పరిధిలో ఉండేటటువంటి వాళ్ళనే స్థానికంగా తీసుకున్నారు. ఆ విధంగా మమ్మల్ని నియమించి ఇప్పుడు స్థానికత కాదు, మీరు ఏ మండలానికి వేస్తే పోవాలి, ఎక్కడైనా పనిచేయాలనేటువంటి ఒక నియంత్రిత దూరంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. రెండోదంటే క్లస్టర్లో ఉన్నటువంటి మమ్మల్ని క్లస్టర్ పరిధిలో తీసుకొని మాకు క్లస్టర్లు ఏర్పాటు చేసేటప్పుడు ఏం చెప్పారంటే, మిమ్మల్ని కేవలం క్లస్టర్లు మీటింగ్ వరకు మాత్రమే ఉపయోగిస్తాము, కాంప్లెక్స్లు పాత విధంలోనే పనిచేస్తాయని చెప్పారు. ఇప్పుడు అది కాదు, మీరు అందరూ క్లస్టర్లు మాత్రమే ఉంటాయి, కాంప్లెక్స్లు రద్దు చేస్తున్నాము అన్నారు. ఆ రద్దు చేసే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ చేస్తారు అనేటువంటి విషయం మీద ఒక క్లారిటీ ఇవ్వటం లేదు. మమ్మల్ని గత ప్రభుత్వం సిఆర్ఎంటీలుగా చేస్తూ 65 నెంబర్ జీవో తీసుకొచ్చేది. ఆ జీవోని ఇప్పుడు రద్దు చేసి 39 జీవోని 39 నెంబర్ జీవోని ఏర్పాటు చేశారు. మేము అడిగేటటువంటి ఏంటంటే 65 నెంబర్ జీవోని కొనసాగించండి, 39 రద్దు చేయండి. మాకు క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి కాంప్లెక్స్లు ఉంచండి. క్లస్టర్ విధానాన్ని కేవలం మీటింగ్లు మాత్రం ఉపయోగించుకోండి, కాంప్లెక్స్ని మామూలుగా ఉపయోగించండి. పని మాత్రం అందరూ చేస్తున్నారు, లాగిన్స్ మాత్రం కేవలం ఏ క్లస్టర్ కొందరికి మాత్రమే ఇస్తున్నారు. అందరికీ లాగిన్స్ ఇస్తే అందరికీ పని అందరూ చేస్తున్నప్పుడు అందరికీ లాగిన్లు కావాలి, అందరికీ ఒకేటటువంటి వర్క్ కావాలి. తర్వాత అదేవిధంగా 62 సంవత్సరాల వయసును మాకు ఇవ్వండి, గ్రాడ్యుటీ కావాలి. ఈపీఎఫ్ ఈఎస్ఎస్ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ భద్రత కల్పించి గ్రాడ్యుటీతో కూడినటువంటి ఈపీఎఫ్ ఈఎస్ఐని కూడా మాకు కల్పించమని మేము కోరుకుంటున్నాము. ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేరుస్తుందని మేము కోరుకుంటున్నాము. 2011 సంవత్సరం నుంచి మేము సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖలో సిఆర్పీలుగా అనగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్గా పనిచేస్తూ 2021 సంవత్సరంలో సిఆర్ఎంటీలుగా అంటే క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్గా గత ప్రభుత్వం మమ్మల్ని జియో నెంబర్ 65 ద్వారా సిఆర్ఎంటీలుగా ప్రకటించింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో 4034 కాంప్లెక్స్లు ఉండగా ఇప్పుడు 2709 క్లస్టర్లకి కుదించింది. అందులో భాగంగా మా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ అనేటువంటి అంతా రాష్ట్రంలో 900 మంది దాకా మిగులుగా ఉన్నారని చూస్తూ ఉంది. అదేవిధంగా మా నెల్లూరు జిల్లాలో 79 మంది మిగులుగా ఉన్నారని చూస్తూ ఉన్నారు. ఇట్లా ఈ ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం మీద మిగిలిన వారిని మమ్మల్ని స్థానికత ఆధారంగా తీసుకున్నప్పటికీ టెట్ బీఈడి రోస్టర్కం విధానం పరంగా స్థానికత ఆధారంగా మమ్మల్ని అప్పట్లో తీసుకున్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మేము ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాలి, మండలం జిల్లా అని చెప్పి ఆయా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఏబీ క్లాస్ విధానాన్ని రద్దు చేసి అందరికీ ఒకేలాగా పాత పద్ధతిలోనే కాంప్లెక్స్లో సిఆర్ఎంటీలను కొనసాగించాలని, మాకు గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంపుదల లేదు, వేతనాలు వెంటనే పెంచాలని, అదేవిధంగా సిఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ 62 సంవత్సరాలకి వెంటనే పెంచాలని, అదేవిధంగా మాకు ఎంటీఎస్ అమలు చేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఈఎస్ఐ ఈపీఎఫ్ అమలు చేయాలని కోరుతూ మేము రాష్ట్ర వ్యాప్తంగా యునైటెడ్ ఫారం పేరుతో 5 సంఘాలు ఉన్నాయి మా సిఆర్ఎంటీల్లో. ఈ 5 సంఘాలు కలిసి యునైటెడ్ ఫారంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ నందు నేడు ఆత్మగౌరవ దీక్ష చేపడతాము. కాబట్టి మా సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన కోరికలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీలుగా పనిచేస్తూ ఉన్నాము. అయినప్పటికీ మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాలరీలు పెంచారు.
ఇప్పుడు కనీసం 7 సంవత్సరాల నుంచి మాకు ఒక్క రూపాయి కూడా శాలరీ పెంచలేదు. ఈ పని ఒత్తిడితోటి మేము అందరూ కూడా సతమతం అవుతూ, కొంతమంది హార్ట్ స్ట్రోకులు, అట్లాగే కొంతమంది యాక్సిడెంట్లలో ఈ ఫీల్డ్లో జరగడంతో యాక్సిడెంట్లు అట్లా మరణిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఎక్స్‌గ్రేషియా అని కానీ ఏ విధమైనది కూడా లేదు. మేము ఈ చాలని జీతాలలో మేమే అమౌంట్ వేసుకొని వాళ్ళకి సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మమ్మల్ని అందరం కూడా బీఈడీ టెట్ తోటి క్వాలిఫై అయ్యి ఈ జాబ్లో రావడం జరిగింది. పోనీ డిఎస్సికి ఏదైనా ప్రిపేర్ అవ్వాలంటే ఈ పని ఒత్తిడిలో దీంట్లో మేము అది కూడా చేయలేకపోతున్నాము. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా వెంటనే మేము విద్యాశాఖకి అనుసంధానంగా పాఠశాల విద్యలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలి. అట్లా విలీనం చేసి మాకు కూడా పిఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి సదుపాయాలు కల్పించాలి. ఈ చాలని జీతాలతోటి ఆరోగ్యం బాగలేకపోతే అది హాస్పిటల్కి పెట్టుకోలేక ఎటువంటి పథకాలు వర్తింపచేయక అందరం కూడా సతమతమవుతూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఉన్నత విద్యావంతులు ఇక్కడ ఉండేది. బీఈడీ, టెట్, అట్లాగే పీజీలు, ఎంఈడీలు అట్లాగా ఉన్నత విద్యావంతులు అయినప్పటికీ ఈ విద్యాశాఖలో విలీనం చేయకుండా ఇక్కడ చేసే పనులతోటి, పని ఒత్తిడితోటి అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా రెగ్యులర్ చేయాలి, మమ్మల్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలి. లేని పక్షంలో దానికి సంబంధించిన ఎంటీఎస్ని కానీ వీటన్నిటిని కూడా అమలు చేయాలి. అలాగే మేము గతంలో అనేక 28 రోజులు సమ్మె చేస్తున్నాము. ఆ సమ్మె కాలంలో ఒప్పందాలు చేస్తున్నారు, అందరూ వచ్చి మాకు మద్దతు ప్రకటించారు ఇక్కడ. కానీ తర్వాత ఇప్పుడు మాత్రము వాటిని ఏం పట్టించుకోలేదు. మళ్ళీ మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు న్యాయం జరగద్దని చెప్పి మేమందరము కూడా గెలిపించుకున్నాము. కానీ వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ కూడా మా గోడు కానీ ఎవరు పట్టించుకోలేదు. దయచేసి మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించి పాఠశాల విద్యలో విలీనం చేయండి.